Hi friends, welcome to Answer Social Classes. So this is your social sir. Today we are going to learn about two type of Indian acts which was implemented by British East India Company, British government only. Okay, already మనం కంప్లీట్ చేసుకున్నాం కొన్ని వీడియోస్ ద క్రౌన్ రూల్లో. సో ఇట్ ఈస్ another video. Now we are going to learn about the Government of India Act of 1919. సో ఈ యాక్ట్ ప్రకారంగా భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం ఎలాంటి ఇంప్లిమెంటేషన్స్ అనేవి చేసింది. ఈ గవర్నమెంట్తోనే ఇండియాలో డబుల్ రూలింగ్ అనేది వచ్చింది. యార్చి అని చెప్పి డబుల్ రూలింగ్ సిస్టమ్ అనేది. సో యాక్చువల్గా ఇది గ్రీక్ వర్డ్. సో లెట్ us see. So that this act enacted came into force in 1921. So act was implemented 1921. So the 1919 act also known as the Montague-Chelmsford reforms. What is that? Montague-Chelmsford reforms. ఈ చట్టానికి ఉన్నటువంటి మరొక పేరు ఏంటండి అంటే మాంటేగ్-చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్. దీన్ని తెలుగులో అయితే మాంటేగ్-చెమ్స్ఫోర్డ్ సంస్కరణలు లేదా చెమ్స్ఫోర్డ్ సంస్కరణలు అని చెప్పేసి పిలుస్తాం. ఇయర్ ఎప్పుడండి? 1919. ఓకే, సో ఇదే టైంలో ఇండియాలో ఒక ఇన్సిడెంట్ అనేది జరిగింది. ఇట్ వాజ్ కాల్డ్ యాజ్ ద జలియన్ వాలాబాగ్ మాస్కర్. పంజాబ్లో అమృత్సర్ అనే ప్రాంతంలో జలియన్ వాలాబాగ్ అనే ఒక గ్రౌండ్లో బ్రిటిష్ గవర్నమెంట్ ఊచుకోత కూయటం అనేది జరిగింది. ఓకే అండి. సో అయితే ఇదే టైంలో ఇదే ఇయర్ని మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1919. సో దిస్ యాక్ట్ ఇంట్రడ్యూస్డ్ ది ఆర్చి. దిస్ వర్డ్ డిరైవ్డ్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద గ్రీక్ వర్డ్. ఇది గ్రీకు భాషలో నుంచి తీసుకున్నాం. ది యాక్ట్ అంటే మీన్స్ ఏంటండి? డబుల్ రూలింగ్. ది ఆర్చి అంటే అర్థం ఏంటి? డబుల్ రూలింగ్. సో ఇట్ ఇంట్రడ్యూస్డ్ bicameralism and direct election in our country. అంతవరకు కూడా డైరెక్ట్గా అంటే ప్రత్యక్ష ఎన్నిక విధానాన్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి చట్టం ఏంటంటే అంటే 1919 ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1919. ఇక్కడ రెండు విషయాలు మనం రిమెంబరింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ యాక్ట్ అనేది ఒక సిస్టాన్ని ఇండియాలో ఇంప్లిమెంట్ చేసింది, ది ఆర్చి అనే సిస్టాన్ని. ఈ సిస్టమ్ ఏంటి సార్ అంటే డ్యూయల్ రూలింగ్, డబుల్ రూలింగ్ అనేది. అంటే ప్రభుత్వంతో పాటు స్థానికంగా ఉన్నటువంటి రాజులు కూడా లేదా నాయకులు కూడా ఈ పరిపాలనా విభాగంలో పార్టిసిపేట్ చేయొచ్చు అని అనుకున్నారు. ఇక్కడ ఇయర్ ఎప్పుడండి? 1919. ఎప్పుడమ్మా? 1919 యాక్ట్ ప్రకారంగా ది ఆర్చి అనే ఒక సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో నెక్స్ట్ వన్, ఇట్ ఇంట్రడ్యూస్డ్ బైకామరలిజం. బైకామరలిజాన్ని ఇప్పటికీ మన ఇండియన్ గవర్నమెంట్ ఫాలో అవుతుంది. బైకామరల్ సిస్టమ్ అంటే ఏంటి సార్ అంటే మనకిప్పుడు ప్రజెంట్ పార్లమెంట్ అనగానే మనకి బైకామరల్ హౌసెస్ అనేవి ఉన్నాయంటే 2 houses ఆర్ దేర్. వన్ ఈజ్ లోక్సభ, సెకండ్ వన్ ఈజ్ ద రాజ్యసభ. ఇలా 2 హౌసెస్ ఉన్నటువంటి విధానాన్ని బైకామరల్ సిస్టమ్ అని చెప్పేసి పిలుస్తామండి. సో ఈ సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఏ చట్టం ప్రకారంగా అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1919. అదేవిధంగా డైరెక్ట్ ఎలక్షన్ సిస్టాన్ని కూడా మన దేశంలో ఇంట్రడ్యూస్ చేసింది. At the same time, it gave separate electorate for Sikh people and Indian Christian people and Anglo-Indians. ఇంతవరకు మనకి 1909 యాక్ట్ ప్రకారంగా కేవలం స్పెషల్ ఎలక్టోరేట్ అంటే ఈ ఎన్నికల జాబితా, ఓటర్ల జాబితా అనేది కేవలం ముస్లింలకు ఇవ్వడం జరిగింది. తరువాత ఇండియాలో ఉన్నటువంటి మరికొంతమంది ఏం చేశారండి? డిమాండ్ చేశారు. దెన్ అకార్డింగ్ టు 1919 ద గవర్నమెంట్ of
ఇండియా యాక్ట్ ఆఫ్ 1919 ప్రకారంగా ఒక స్పెషల్ ఎలక్టోరేట్ అంటే ఓటర్ల జాబితాని విడుదల చేయడం జరిగింది. ఎవరెవరికండి? ఫస్ట్ సిక్కులకి, తర్వాత ఇండియన్ క్రిస్టియన్స్ అంటే భారతదేశంలో పుట్టి క్రైస్తవ మతాన్ని తీసుకున్న వాళ్ళని ఇండియన్ క్రిస్టియన్స్ అని అంటారండి. ఆంగ్లో ఇండియన్స్ అంటే వేరే దేశాల నుంచి వచ్చి భారతదేశంలో స్థిరపడిపోయిన వారిని అటువంటి క్రిస్టియన్స్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లాండ్ నుంచి వచ్చి ఇండియాలో సెటిల్డ్ అయిన వాళ్ళు ఆంగ్లో ఇండియన్స్ అని చెప్పేసి పిలుస్తారు వాళ్ళని. ఓకే అండి. సో ఈ మూడు వర్గాలకి కూడా స్పెషల్ ఎలక్టోరేట్ అనేది ఏ యాక్ట్ ప్రకారంగా వచ్చిందని అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1919. అండ్ నెక్స్ట్ దిస్ యాక్ట్ జనరేటెడ్ ఫ్రాంచైజ్. దీన్ని ఇప్పుడు మనం యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అని పిలుస్తాం. యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ మీన్స్ ద రైట్ టు ఓట్. ఇక్కడ ఓటు హక్కు అనేది ప్రస్తుత భారతదేశంలో అయితే అకార్డింగ్ టు యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే those who completed 18 years or who crossed the 18 years, these people irrespective of gender, religion, okay, and their economical status and their caste also, they will get the right to vote. కులంతో కానీ మతంతో కానీ లేదా వాళ్ళ తాలూకా ఆర్థిక స్తోమతో కానీ లేదా జెండర్ అంటే మేల్ అయినా ఫిమేల్ అయినా ఇవేవి తేడాలు చూడకుండా జస్ట్ 18 years నిండితే చాలు మీకు రైట్ టు ఓట్ అనేది ఉంటుంది. దీన్నే అడల్ట్ ఫ్రాంచైజ్. అయితే ఆ టైంలో అకార్డింగ్ టు 1919 యాక్ట్ ప్రకారంగా అడల్ట్ ఫ్రాంచైజ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. టు హూమ్, ఎవరికి ఇంట్రడ్యూస్ చేశారండి అంటే ఓన్లీ ప్రాపర్టీ పీపుల్కి, ట్యాక్స్ పేయర్స్కి, ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకి. అంటే ఇండియాలో ఉన్న వాళ్ళందరికీ ఓటు హక్కు అనేది ఇవ్వలేదు ఈ 1919 యాక్ట్ ప్రకారంగా. ఎవరికి ఇచ్చారండి అంటే డబ్బు ఉన్న వాళ్ళకి, తర్వాత పన్ను చెల్లించే వాళ్ళకి, తర్వాత బాగా చదువుకున్న వాళ్ళకి మాత్రమే రైట్ టు ఓట్ ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1935. The India Act of 1935, it was a very important act. ఎందుకండి అంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్కి మూలమైందని కూడా చెప్పొచ్చు. అందుకే ఇట్ వాస్ ద సెకండ్ మైల్ స్టోన్ టు రూల్ ఇన్ అవర్ కంట్రీ. అంటే మన దేశాన్ని మనమే రూలింగ్ చేసుకోవాలనే ఒక దృక్పథానికి తీసుకొచ్చినటువంటి చట్టంగా చెప్పొచ్చు. సో ఈ యాక్ట్ ప్రకారం ఇట్ ఈస్ ఎ లెంతీ డీటెయిల్డ్ డాక్యుమెంట్స్. ఎందుకండి అంటే ఇప్పుడు మన రాజ్యాంగంలో షెడ్యూల్స్, ఆర్టికల్స్, పార్ట్స్ ఉన్నట్లే అకార్డింగ్ టు 1935 యాక్ట్ ప్రకారంగా ఎన్ని షెడ్యూల్స్ అండ్ ఈ డాక్యుమెంట్స్లో 321 సెక్షన్స్ ఉన్నాయి, 10 ఏమో షెడ్యూల్స్ ఉన్నాయి. ఓకే అండి. మనం వీటిలో అకార్డింగ్ టు 1935 ఇండియన్ యాక్ట్ హౌ మెనీ షెడ్యూల్స్ ఆర్ దేర్, హౌ మెనీ షెడ్యూల్స్ అండ్ హౌ మెనీ సెక్షన్స్ ఆర్ దేర్. 321 సెక్షన్స్ ఆర్ దేర్ అండ్ 10 షెడ్యూల్స్. అండ్ నెక్స్ట్ వన్, ఈ ద్యార్చి అనే సిస్టాన్ని, డ్యూయల్ గవర్నమెంట్ని అబాలిష్ చేసిన చట్టం ఏంటి సార్ అంటే 1935. సో ఇట్ అబాలిష్డ్ ద్యార్చి సిస్టమ్ అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ దీనికి బదులుగా దేన్ని ఇంట్రడ్యూస్ చేసింది సార్ అంటే ప్రొవిన్షియల్ అటానమీ. ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు 1857 సిపాయిస్ మ్యూట్నీ తర్వాత వీళ్ళు ఏం చేశారంటే మన స్థానికంగా ఉన్న రాజులకి వాళ్ళ పరిపాలన వాళ్ళకి అప్పగించారు, బట్ అండర్ ద గైడ్ లైన్స్ ఆఫ్ బ్రిటిష్ గవర్నమెంట్. సో ఇక్కడ భూభాగాన్ని ప్రోవిన్సెస్, ప్రిన్సిలీ స్టేట్స్గా డివైడ్ చేశారు. ప్రోవిన్సెస్ అంటే ఏంటి సార్ అంటే డైరెక్ట్లీ రూలింగ్ బై ద బ్రిటన్ గవర్నమెంట్. ఇండియాలో ఏ ఏ ప్రాంతాలు అయితే ఉన్నప్పుడు బెంగాల్ ప్రావిన్స్ ఉంది, బెంగాల్ ప్రావిన్స్ని డైరెక్ట్గా బ్రిటన్ వాళ్ళే రూలింగ్ చేసేవారు.
ప్రిన్సిలీ స్టేట్స్ అంటే ఏంటి సార్ అంటే ఏ ప్రాంతాలైతే రాజుల కింద పరిపాలనలో ఉన్నాయో వాటిని ప్రిన్సిలీ స్టేట్. సో ఈ ప్రిన్సిలీ స్టేట్కి డైరెక్ట్ అటానమీ అంటే మనల్ని మనం పరిపాలించుకునే ఒక రైట్ని ఈ 1935 యాక్ట్ అనేది ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్, ఆర్బిఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీన్ని 1935 ఏప్రిల్ 1న ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది, ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు సార్ అంటే బ్రిటిష్ గవర్నమెంట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మన కరెన్సీ నోట్లని ప్రింట్ చేసేది ఎక్సెప్ట్ 1 రూపీ నోట్ని తప్ప మిగిలిన వాటిని మన ఆర్బీఐ వాళ్ళే ప్రింట్ చేయడం అనేది జరుగుతుంది అండర్ ద గైడ్ లైన్స్ ఆఫ్ ఇండియన్ ఫైనాన్స్ మినిస్టర్ ఆధ్వర్యంలో. సో ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు సార్ అంటే బ్రిటిష్ గవర్నమెంటే. అండ్ ద ఇయర్ ఆఫ్ 1935 ఏప్రిల్ 1న. అలాగే దీంతో పాటు వీళ్ళు దేన్ని ఇంట్రడ్యూస్ చేశారు సార్ అంటే ఫెడరల్ కోర్ట్ను కూడా ఇంట్రడ్యూస్ చేశారు 37లో. The federal court introduced by the British government according to the 1935 Government of India Act. ఈ యాక్ట్ ప్రకారంగా ఆర్బీఐని ఫెడరల్ కోర్ట్స్ని. ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటి సార్ అంటే అకార్డింగ్ టు దిస్ యాక్ట్ దే గివెన్ 3 టైప్ ఆఫ్ లిస్ట్స్ అండి. ఏంటి సార్ ఆ 3 టైప్ ఆఫ్ లిస్ట్? ఇప్పుడు మనకి కూడా ఇప్పుడు ప్రజెంట్ సెంట్రల్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ కాన్కరెంట్ లిస్ట్ అని అంటారు. అంటే దేశ జాబితా, తర్వాత రాష్ట్ర జాబితా, తర్వాత దేశ జాబితా అంటే కేంద్ర జాబితా, సెంట్రల్ లిస్ట్ అంటే కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అనేది. ఈ జాబితాలు ఏంటండి, ఇవేంటి సార్ ఆబ్జెక్ట్స్ ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి ఎడ్యుకేషన్ ఈజ్ ద కాన్కరెంట్ లిస్ట్. ఓకే అండి, ఎడ్యుకేషన్ కాన్కరెంట్ లిస్ట్. బ్యాంకింగ్ ఈజ్ ద స్టేట్ లిస్ట్. ఇప్పుడు మనకి ఎంప్లాయీస్ డివైడ్ చేస్తారు కదా, రైల్వేస్ దిస్ ఈజ్ కంప్లీట్లీ సెంట్రల్ లిస్ట్. అంటే సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే దాని మీద అజమాయిషీ చేస్తుంది, రిక్రూట్మెంట్ కానీ ఏదైనా. అంటే స్టేట్స్ అనేవి దానిలో ఇన్వాల్వ్ అవ్వటానికి అవకాశం లేదు. స్టేట్లో ఉన్న విషయాలకి స్టేట్ వాళ్ళు, ఇప్పుడు బ్యాంక్స్ ఉన్నాయి స్టేట్. ఎడ్యుకేషన్ కాన్కరెంట్ లిస్ట్ అని ఎందుకు అన్నాను, ఎడ్యుకేషన్ విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతుంది, అలాగే స్టేట్ గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. So these type of lists first introduced in India because of 1935 Act. అప్పట్లో సెంట్రల్ లిస్ట్లో ఎన్ని ఉన్నాయి సార్ అంటే ఈ చట్టం ప్రకారంగా 59, ప్రొవిన్షియల్ లిస్ట్ 54, కాన్కరెంట్ లిస్ట్ 36. అర్థమవుతుందండి? ఇవేంటి 54, 36, 15 ఇవి అంశాలు అన్నమాట. ఇప్పుడు ఎడ్యుకేషన్ అవ్వచ్చు, బ్యాంకింగ్ అవ్వచ్చు, ట్రేడింగ్ అవ్వచ్చు, అగ్రికల్చర్ అవ్వచ్చు, ఇలా కొన్ని విభాగాలని ఎవరెవరు చూసుకోవాలనేది ఫస్ట్ డిసైడ్ చేసినటువంటి యాక్ట్ ఏంటంటే 1935. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉన్నాయి సార్, సెంట్రల్ లిస్ట్లో 100, స్టేట్ లిస్ట్ అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ప్రొవిన్షియల్ స్టేట్ లిస్ట్ ఇప్పుడు మనం ప్రస్తుతం 61 and concurrent list 52. So this is the information about important Indian acts. The Government of India Act of 1919 and the Government of India Act of 1935. So next final act మనం డిస్కస్ చేసుకోబోతాం 1947. ఓకే, సో దాంతో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, బ్రిటిష్ గవర్నమెంట్ అనేది మన ఇండియా నుంచి వెళ్ళిపోవటం అనేది జరిగింది. Okay, again we will meet in the another video. Thank you so much.